హలో ఎవ్రీవన్. మనము సెరెబ్రల్ పాలిసీ గురించి ఒక ఓవర్‌వ్యూ తెలుసుకుందాము. మొదటగా వచ్చేసి దాని యొక్క నిర్వచనం డెఫినేషన్. ఆహ్, నాన్ ప్రోగ్రెసివ్ ఎక్కడ ప్రోగ్రెస్ కాదు అనేది దాని యొక్క కారణం అనేది తెలుసుకుందాం. సెరెబ్రల్ పాలిసీ అనేది చిన్న పిల్లల్లో కండరాలు, కదలికలు, పోస్చర్ మరియు సమతుల్యతను దెబ్బతీసే ఒక 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 రకమైన రుగ్మత అనమాట. ఇందులో నాన్ ప్రోగ్రెసివ్ అనేది వచ్చేసి, ఇది వచ్చేసి ఈ మెదడు గాయం కాలక్రమేణా పెరగదనమాట. మెదడుకు సంబంధించిన వ్యాధి ఏదైతే ఉందో, అది కాలక్రమేణా కూడా పెరగదు. అంటే ఉన్న స్థితి అలాగే ఉంటదనమాట మెదడుకు సంబంధించింది. కానీ లక్షణాలు కొన్నిసార్లు మారవచ్చు. మెయిన్ కారణం ఏందంటే, ఎదుగుతున్న మెదడుకు పుట్టకముందు లేదా పుట్టిన వెంటనే కలిగే నష్టం వల్ల ఇది సంభవిస్తదనమాట. ఇది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ క్లాసిఫికేషన్ వర్గీకరణ చూసుకుంటే గనక ఇందులో 4 రకాలున్నాయి. ఒకటొచ్చేసి స్పాస్టిక్, నెక్స్ట్ డిస్ డిస్కినెటిక్ అండ్ అటాక్సిక్, నెక్స్ట్ మిక్స్డ్ అనమాట. ఫస్ట్ వన్ స్పాస్టిక్ అనేది మనం చెక్ చేసుకుంటే ఇది ఎక్కడ ప్రభావితం ఎక్కువగా ప్రభావితమైన మెదడు భాగం ఎక్కడ అంటే మోటార్ కార్టెక్స్ అంటారన్నమాట. మోటార్ కార్టెక్స్ దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే కండరాలు బిగుతుగా ఉంటాయి అండ్ నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడతా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి డిస్కినెటిక్. ఇందులో వచ్చేసి మొదటగా ప్రభావితం అయ్యే మెదడు భాగంలో ఏదంటే బాసల్ గాంగ్లియా అంటారు. బాసల్ గాంగ్లియా. దీని లక్షణం ఏంటంటే నియంత్రణ లేని కదలిక అనమాట. అదుపులో లేని చేతులు, కాళ్ళు. వాళ్ళ చేతులు, కాళ్ళు అనేవి నియంత్రణలో ఉండదనమాట. నెక్స్ట్ వచ్చేసి అటాక్సిక్ అనమాట. అటాక్సిక్ వచ్చేసి సెరిబెల్లం ప్రభావితమైన ప్రాంతం ఏంటంటే మెదడులో సెరిబెల్లం. ఇది వచ్చేసి లక్షణం వచ్చేసి బ్యాలెన్స్ తప్పడం అనమాట. సమన్వయం లోపం, బ్యాలెన్స్ తప్పడం. నెక్స్ట్ మిక్స్డ్ అనమాట. అంటే వీటిలో 2 కలిపి ఉండొచ్చు. అవి వచ్చేసి ఒకటి కంటే ఎక్కువ భాగాలకు మెదడులో ఎఫెక్ట్ వస్తుంది. అది వచ్చేసి ఈ ముందు మనం ఏదైతే అనుకున్నామో కండరాలు బిగుతుగా ఉండడం, నడవడానికి ఇబ్బందిగా ఉండడం, ఇదైనా ఉండొచ్చు. ఈ 2 కలిపి ఉండొచ్చు. నియంత్రణ లేని కదలికలు ఉండొచ్చు. బ్యాలెన్స్ తప్పడం ఉండొచ్చు. సమన్వయ లోపం కూడా కలిగి ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి శరీర భాగాల ఆధారంగా దీన్ని వర్గీకరించారు. అది కూడా 3 టైప్స్ అనమాట. అది వచ్చేసి మొదటిది వచ్చేసి హెమిప్లేజియా, రెండోది డిప్లేజియా, మూడోది క్వాడ్రిప్లేజియా. మొదటిది వచ్చేసి హెమిప్లేజియా అంటే శరీరంలో ఒకవైపు భాగం మాత్రమే, శరీరంలో ఒకవైపు భాగం మాత్రమే అంటే ఎడమ చెయ్యి, ఎడమ కాదు పూర్తిగా ప్రభావితం కావడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి డిప్లేజియా. ఇది వచ్చేసి చేతుల కంటే కాళ్ళు ఎక్కువగా ప్రభావితం కావడం అన్నమాట. నెక్స్ట్ క్వాడ్రిప్లేజియా. ఇది వచ్చేసి 2 చేతులు, 2 కాళ్ళు మరియు మొండెం మొత్తం ప్రభావితం అవ్వడం అనమాట. ఇది వచ్చేసి ఈ కారణాలు ఎందుకై ఉంటుంది ఇది సెరెబ్రల్ పాలిసీ అనేది ఈ రావడానికి కారణాలు ఏముందంటే ప్రసవానికి ముందు తల్లికి వచ్చే ఇన్ఫెక్షన్స్, జన్యుపరమైన సమస్యల్లో ఇది ఒక కారణంగా ఉంది. నెక్స్ట్ ప్రసవ సమయంలో బిడ్డకు ఆక్సిజన్ అందకపోవడం, నెలలు నిండకుండానే పుట్టడం అన్నమాట. దట్ ఈజ్ ప్రీమెచ్యూర్ బర్త్ అనమాట. నెక్స్ట్ ప్రసవం తర్వాత తీవ్రమైన పచ్చ కామెరలు వస్తాయి, మెదడు వ్యాపు వ్యాధి, తలకు గాయాలు తగ్గుతాయి అన్నమాట. ముఖ్యమైన లక్షణాలు ఇది ఎగ్జామ్స్లలో ఎక్కువ అడుగుతారు. ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే డిలేయిడ్ మైల్ స్టోన్స్ అనమాట. వయసుకు తగ్గట్లుగా పాకడము, కూర్చోవటము, నడవటము, చేయలేకపోవడము, అదొకటి అసాధారణ కండరాల స్థితి అన్నమాట. అంటే శరీరం మరీ గట్టిగా లేదా మరీ మెత్తగా ఉండటము. మరీ గట్టిగా ఉంటే హైపర్టోనియా, మరీ మెత్తగా ఉంటే హైపోటోనియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిజరింగ్ గెయిట్ అన్నమాట. అది వచ్చేసి నడిచేటప్పుడు కాళ్ళు కత్తెరలా ఒకదానికొకటి తగలడం అన్నమాట. కత్తెరల మాదిరి అన్నమాట. అంటే ఒకదానికి ఒక కాలుకు మోకాలు తగలడం. నెక్స్ట్ ఆదిమ ప్రతిచర్యలు అంటే ప్రిమిటివ్ రిఫ్లెక్సిక్స్.
అంటే రిఫ్లెక్స్ వంటివి 6 నెలల తర్వాత కూడా తగ్గకపోవటం. నెక్స్ట్ వచ్చేసి చికిత్స మరియు నిర్వహణ. ఆహ్, చికిత్స వచ్చేసి ఫిజియోథెరపీ చేసి కండరాల కదలికలను మెరుగుపరచడానికి అత్యంత ముఖ్యము. మందులు వచ్చేసి కండరాల బిగుతు తగ్గించడానికి బ్యాక్లోఫైన్ వంటి మందులు వాడతారు. సర్జరీ చేసి కండరాల బిగుతును తగ్గించడానికి లేదా ఎముకల వైకల్యాన్ని సరిచేయడానికి ఇది వాడతారన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్టయితే సెరెబ్రల్ పాలిసీ, నేచరు, టైప్స్ అండ్ ఇట్స్ అసోసియేటెడ్ కండిషన్స్ అనమాట. ఫస్ట్ వన్, ఈ యొక్క సిపి యొక్క స్వభావం ఎలా ఉంటుంది, నేచర్ ఎలా ఉంటుంది అంటే, సిపి అనేది ఒక వ్యాధి మాత్రం కాదు. ఇది మెదడు ఎదుగుదలలో ఎదుగుదల సమయంలో జరిగే గాయం వల్ల కలిగే వైకల్యాల సమూహం అంటారు. మరోసారి చెప్తాను. సిపి అనేది కేవలం ఒక వ్యాధి కాదు. ఇది మెదడు ఎదుగుదల సమయంలో జరిగే గాయం వల్ల కలిగే వైకల్యాల సమూహం. నెక్స్ట్ వచ్చేసి నాన్ ప్రోగ్రెసివ్. మెదడులో జరిగిన గాయం పెరగదు. అంటే ఇది మెదడు క్యాన్సర్ లాగా విస్తరించదు. అయితే వయసు పెరిగే కొద్దీ కండరాల బిగుతు వల్ల శరీర వైకల్యం మారవచ్చు. అది నాన్ ప్రోగ్రెసివ్ ఉంటుంది. నెక్స్ట్ పర్మనెంట్. ఇది జీవితాంతం ఉంటుంది. ఇది సరైన థెరపీ ద్వారా మెరుగుపడవచ్చు. నెక్స్ట్ మోటార్ డిజార్డర్. నెక్స్ట్ ప్రధాన కదలికలు, మూమెంటు, సమతుల్యత మరియు పోస్చర్ ప్రభావితం అవుతాయి. ఇందులో టైప్స్ వచ్చేసి టైప్స్ ఆఫ్ సెరెబ్రల్ పాలసీ. ఇది మనకు ఎగ్జామ్స్లో 2 టైప్స్ అడగచ్చు. ఒకటి కదలికల ఆధారంగా ఒక టైపు, శరీర భాగాల ఆధారంగా ఒక టైప్ అంటారు. కదలికల ఆధారంగా వచ్చేసి స్పాస్టిక్. ఇది వచ్చేసి 80% ఉంటుంది. అత్యంత సాధారణ రకం. ఇది కండరాలు చాలా బిగుతుగా ఉంటాయి. దీనిని పిరమిడల్ రకం అని కూడా అంటారు. నెక్స్ట్ డిస్కినెటిక్. దీనిని అతిటాయిడ్ అని కూడా అంటారు. వీరు తమ కదలికలను వచ్చేసి నియంత్రించలేరు. చేతులు, కాళ్ళు మెలికలు తిరుగుతున్నట్లు ఉంటాయి. నెక్స్ట్ అటాక్సిక్ సిపి. బ్యాలెన్స్ మరియు కోఆర్డినేషన్ సమస్యలు ఉంటాయి. నడిచేటప్పుడు తడబడతారు. నెక్స్ట్ మిశ్రమ రకం. పైన మనం 3 అనుకున్నాం కదా, వాటిల్లో ఒకటి కంటే ఎక్కువ లక్షణాలు ఉండడం దాన్ని మిశ్రమ అదే మిక్స్డ్ సిపి అంటారు. నెక్స్ట్ శరీర భాగాల ఆధారంగా నెక్స్ట్ టోపోగ్రాఫికల్ టైప్స్ అంటారు. అది వచ్చేసి క్వాడ్రిప్లేజియా. ఇది వచ్చేసి 4 కాళ్ళు, చేతులు మరియు శరీరం మొత్తం ప్రభావితం ఉంటుంది. కాళ్ళు, చేతులు మొత్తం 4 అట్లా ప్రభావితం అవుతుంది. నెక్స్ట్ డిఫ్లేజియా. ప్రధానంగా 2 కాళ్ళు ప్రభావితం, చేతులు తక్కువగా లేదా అసలు ప్రభావితం కావు. నెక్స్ట్ హెమిప్లేజియా. ఇది శరీరంలో ఒక వైపు భాగం, అంటే కుడివైపు కానీ ఎడమ వైపు మాత్రమే ప్రభావితం అవుతుంది. మోనోప్లేజియా. ఒక కాలు లేదా ఒక చెయ్యి మాత్రమే ప్రభావితం అవుతుంది. నెక్స్ట్ అసోసియేటెడ్ కండిషన్స్ అన్నమాట. ఈ ఎగ్జామ్స్లో మనకు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ సిపి ఉన్న పిల్లల్లో మోటార్ సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. దీన్నే కో అక్కరింగ్ కండిషన్స్ అని కూడా అంటారు. నెంబర్ 1 వచ్చేసి మేధస్సు, కాగ్నిటివ్. నెక్స్ట్ వచ్చేసి న్యూరోలాజికల్, నరాల వ్యవస్థ. నెక్స్ట్ జ్ఞానేంద్రియాలు, సెన్సరీ. నెక్స్ట్ కమ్యూనికేషన్. నెక్స్ట్ జీర్ణ వ్యవస్థ, ఎముకలు. ఈ విభాగాల్లో మేధస్సు వచ్చేసి ఎక్కువగా సుమారు 50% మందికి మేధో వైకల్యం ఉంటుందన్నమాట. దీని మీద నరాల వ్యవస్థలో ఎపిలెప్సీ, పిట్స్ మూర్ఛం అనేది ఇది 25% 45% పిల్లల్లో కనిపిస్తుంది. నెక్స్ట్ జ్ఞానేంద్రియాలు వచ్చేసి చూపు మందగించడం, వినికిడి లోపం అనేది ఉంటుంది. ఎక్కువగా కమ్యూనికేషన్ మాటలు స్పష్టంగా రాకపోవడం వీళ్ళకు ప్రభావితంగా అసోసియేటెడ్ కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఉన్నట్లది. జనరల్స్ వచ్చేసి మింగడంలో ఇబ్బంది, మలబద్ధకం, నల్లజాగరడం, ఎముకలు, వెన్నెముక వంకర తిరగడం, స్కాలిస్, కీళ్ళు బిగుసుకుపోవడం ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఫంక్షనల్ క్లాసిఫికేషన్స్ వచ్చేసి ఎగ్జామ్స్లో అడుగుతారు మనకు. జిఎంఎఫ్సిఎస్ అంటే ఏందో అడగచ్చు. అది వచ్చేసి జిఎంఎఫ్సిఎస్ అంటే గ్రాస్ మోటార్ ఫంక్షన్ క్లాసిఫికేషన్ సిస్టమ్.
ఇది పిల్లలు నడిచే సామర్థ్యాన్ని బట్టి 5 స్థాయిలలో కొలుస్తారనమాట. అదొచ్చేసి లెవెల్ 1 వచ్చేసి మనకి నడకలో స్వేచ్ఛ. అంటే పరిమితులు లేకుండా నడుస్తారు. నడక సామర్థ్యం ఎలా ఉంటుందంటే వీళ్ళది మెట్లు ఎక్కగలుగుతారు, పరిగెత్తగలుగుతారు. కానీ వేగం, సమన్వయం కొంచెం తక్కువగా ఉంటుంది. లెవెల్ 2 వాళ్ళు ఎట్లా ఉంటారంటే మెట్ల దగ్గర ఇబ్బంది పడతారు. పరిమితులతో నడుస్తారు. అంటే సమతులంపై నడవగలరు. కానీ మెట్లు ఎక్కేటప్పుడు పట్టు గ్రిప్ ఉండదనమాట వాళ్ళకి. దూరం నడవలేరు. లెవెల్ 3 వాళ్ళొచ్చేసి పరికరాల సాయంతో నడిచేవాళ్ళు. చేతి పరికరాలతో నడుస్తారు. నడవడానికి వాకర్ లేదా క్రచెస్ అవసరం. బయట ప్రదేశాల్లో వీళ్ళు చైర్ వాడతారనమాట. నెక్స్ట్ లెవెల్ 4 వచ్చేసి వీల్ చైర్ వాడకం ఎక్కువగా ఉంటుంది. స్వతంత్ర కదలికలు తక్కువ. మీ ఇంట్లో వీల్ చైర్ లేదా పవర్ వీల్ చైర్ వాడతారు. కూర్చోడానికి కూడా సపోర్ట్ అవసరం ఉంటుంది. లెవెల్ 5 వాళ్ళకొచ్చి పూర్తి తినాలనమాట. ఎరాల మీద ఆధారపడతారు. తల మరియు శరీరాన్ని నిలపడం కష్టం. రవాణా కోసం పూర్తిగా మాన్యువల్ వీల్ చైర్‌పై వీళ్ళని ఎక్కడ పిలుచుకోవాలన్నా కూడా మనం వీల్ చైర్ అనేది చాలా అవసరం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్స్ కోసం వచ్చేసి ముఖ్యమైన పాయింట్లు ఏంటంటే వయసు ప్రాధాన్యత. జీఎంఎఫ్‌సిఎస్ వర్గీకరణ ఆధారంగా ఇది 2-18 సంవత్సరాల వయసు పిల్లలకు ఉపయోగిస్తారు. నెక్స్ట్ పక్షవాత తీవ్రత. లెవెల్ పెరుగుతున్న కొద్దీ 1 నుండి లెవెల్ 5 వరకు వైకల్యం తీవ్రత పెరుగుతుందని మనం గుర్తుంచుకోవాలా. దీని లక్ష్యం ఏంటంటే లక్ష్యం అంటే ఇది పిల్లల చికిత్సను ప్లాన్ చేయడానికి మరియు భవిష్యత్తులో వారు ఎంతవరకు స్వతంత్రంగా ఉండగలరో అంచనా వేయడానికి ఫిజియోథెరపిస్ట్‌లకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటది. లెవెల్ 1-5 అనేది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఎగ్జామ్స్‌లలో. మీకేమైనా డౌట్స్ ఉంటే గనుక ఆ లింక్ కింద పీడిఎఫ్ పెట్టాను. నోట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. రిపీట్ కోసం ఉపయోగపడుతుంది. థాంక్ యూ.